ఎవ్రీవన్ వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. సుదీప్ ఫార్మా ఐపీఓ గురించి చూద్దాం. ఈ ఐపీఓ నవంబర్ 25th రోజు క్లోజ్ అవుతుంది. ఈ కంపెనీ స్పెషాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎక్సిపియన్స్ అంటే లైక్ ఒక టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఫార్ములా ఎంత ఇంపార్టెంట్, ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాయి, లైక్ ఐరన్, కాల్షియం ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండి ఇవి ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి. టాబ్లెట్ని ఎఫెక్టివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడానికి అండ్ కలర్, టెక్స్చర్, టేస్ట్ అండ్ సాల్యుబిలిటీ అంటే బాడీ అబ్జర్వ్ చేసుకునే విషయంలో డోసెస్ రిలీజ్ చేసే సెగ్మెంట్లు కూడా ఇవైతే ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ కంపెనీకి ఆల్ ఓవర్ గ్లోబల్గా 100 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా బ్లూ చిప్ కంపెనీస్ అండ్ ఫార్చ్యూన్ 500 లిస్ట్లో ఉన్న కంపెనీస్ కూడా వీళ్ళైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఇంగ్రీడియంట్స్ని ఏ కంపెనీకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చూస్తే లైక్ పీఫైజర్ కానీ, ఇంటాస్ ఫార్మా లిమిటెడ్ కానీ, మాన్కైండ్, మర్క్ గ్రూప్ కానీ, అలంబిక్, ఔరోఫార్మా, క్యాడిలా, ఐఎంసిడి, ఏషియాపీటీఏ లాంటి కంపెనీస్కి వీళ్ళు ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు తయారు చేసే ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఫార్మాలోనే కాకుండా డైటరీ హెల్త్, ఇన్ఫాంట్ న్యూట్రిషన్, డైరీ ప్రోడక్ట్స్ కానీ, బేకరీ ప్రోడక్ట్స్, బెవరేజెస్, స్టేపుల్ ఫుడ్ లాంటి కన్ఫెక్షనరీ లాంటి సెగ్మెంట్లు కూడా వాడుతూ ఉంటారు. ఈ కంపెనీకి ఆల్ ఓవర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. యుఎస్ ఎఫ్డిఏ అనే సర్టిఫికేట్ ఉంది, ఎక్సిపాక్ట్ కానీ అండ్ ఎఫ్ఎస్ఎస్సి నుంచి కానీ, ఐఎస్ఓ కానీ, కోషర్, హలాల్ లాంటి సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి ఈ కంపెనీ తయారు చేసే ఇంగ్రీడియంట్స్కి. ఈ కంపెనీకి యూరోపియన్ యూనియన్కి కాల్షియం కార్బోనేట్ లాంటి స్పెషాలిటీ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా 9 కంపెనీస్కి అయితే పర్మిషన్ వచ్చింది యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి. ఇండియాలో అయితే ఈ కంపెనీకి అయితే ఫస్ట్ పర్మిషన్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ కంపెనీ ఈ బిజినెస్ చేసే సెగ్మెంట్లో ఫస్ట్ లిస్ట్ అవ్వబోతుంది మార్కెట్లో. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే బెటర్గానే పోస్ట్ చేసాయి. డెప్ట్ ఈక్విటీ రేషియో అయితే తక్కువగా ఉంది. రిటర్న్ నెట్ వర్త్ కానీ, ఎబిటా మార్జిన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా ఈ కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ క్యాప్ టోటల్గా 6,697 crore అయితే ఉండబోతుంది. పిఈ రేషియో అయితే ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు, 47.61, అండ్ పోస్ట్ ఐపీఓ అయితే 53.55%గా ఉంది. ఈ కంపెనీ ఐపీఓ అప్లై చేయొచ్చు. ఇనీషియల్గా కొంత ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే కరెక్షన్ తీసుకునే టైంలో ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.